అయింది. అందరూ బాగున్నారా? మనిషి ఎప్పుడు ఒకలాగా ఉండడండి. ఎలా ఇలా ఉన్నాం, రేపు ఎలా ఉంటామో మనకే తెలియదు. రేపు అన్నది మన చేతిలో లేదు. నైట్ పడుకుంటే పొద్దున్న లేచేదాకా డౌటే. మనం లేచి మనం బయటకు వచ్చామంటే మనం తెలిసినట్టు. ఏదంటే ఈ రోజున ఎలా ఉంటుందంటే, ఇవాళ కనిపించిన రేపు కనిపించలేదు. ఇవాళ 4 రోజుల క్రితం మనకు మాట్లాడినప్పుడు కనపడతలేదు. ఏదన్నా సరే మంచి అన్నది పెంచమన్నా, చెడు అన్నది తగ్గించమన్నా, ఇది ఎప్పుడూ కూడా మనం చేసి మంచితనమే మనం పోయినప్పుడు కనపడుతుంది. పలానా వాడు ఏం మాట్లాడినా ముఖం మీద మాట్లాడి మంచి చెప్పేవాడు, చెడు చెప్పేవాడు కాదు. మాట్లాడితే మాట్లాడేవాడు, లేకపోతే లేదు అన్న టైప్లో అనుకుంటాను. అంతేగాని నలుగురిలో కూర్చుని 4 సోదరిని ఆడు వెళ్ళిన తర్వాత ఆడి మాటలో, వీడు వెళ్ళిన తర్వాత వీడికి, వీడు వెళ్ళిన తర్వాత వీడికి పొల్లెట్టే గుణం మాత్రం ఉండకూడదు. ఎప్పుడైనా మంచిగా నలుగురికి మంచి చేయాలి, తప్పులేదు, చెడు చేయొద్దు. అదేలేదు, నలుగురితో కలిసి మన పనేదో మనం చూసుకొచ్చారు. సోదరుని విన్నామంటే నా దగ్గర అంత పొగసు వెళ్ళిపోతుంది. అదే మనం ఒక్కలో కూర్చొని మనం ఆలోచించుకుంటే, మనం చేసే పని మనం చేసుకుంటూ పోతే మనకంతా మంచిగా జరిగింది. నలుగురితో మాట్లాడి నలుగురు 4 రకాలుగా చెప్తారు. ఏం కదా ఆ 4 రకాలు చెప్పినప్పుడు ఏముంది, మన పట్టుకుపోవాలి. అదే మనకు కొత్తగా కూర్చోవాలి. ఏం చేద్దాం మనం ఆలోచించుకుంటే, చెయ్యాలా వద్దా అన్నది మన నువ్వు నమ్ముకున్న దేవుని పట్టు. నీకు అదే ముందుకెళ్తే సరిపోతుంది. అంతేగాని 4 మాటలు 4 మాటలు మనం పాడవద్దు. ఏదైనా మంచి చెయ్యి, చెడు చేయొచ్చు. మంచి అన్నది పెంచండి, చెడు అన్నది తగ్గించండి. ఒక నేరెత్తి చూపిస్తే 4 ఏళ్ళు మన వెనక చూపిస్తే అంటారు. అలాగే చెడు చేసామంటే నలుగురు మనసు వెళ్తాం. జై హింద్.